లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. డిప్యూటీ సీఎం బట్టితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, తమ్మినేని కుమారుడు సంఘమిత్ర తదితరులు ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి, ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు పరామర్శించారు. కాగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన అనారోగ్యంతో ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని వైద్యులు ఐసీయూలో ఉంచారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని, అప్పటి వరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెంటిలేషన్తో కూడిన చికిత్స అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని వైద్యులు సూచించారు. బ్లడ్ ప్రెషర్ మెరుగుపరిచేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అక్కడనే కొద్ది వాళ్ళు లాస్ట్ టైం అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ శ్రీనివాసరెడ్డి గారు వస్తారు. ఎస్ కరెక్ట్. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు గత 2 రోజుల క్రితం తీవ్ర అవస్థకు గురయ్యారు, అస్వస్థకి.